సార్ మీరంతా పవర్ఫుల్ రాజవంశం నుంచి వచ్చారు. మీరు పాలిటిక్స్‌లో ఎందుకు ట్రై చేయలేదు సార్? పాలిటిక్స్ నాకు అస్సలు ఇష్టం లేదండి. బట్ ఎనీథింగ్ ఫర్ అవర్ కంట్రీ, మన ధర్మం, మన దేశం కోసము యెస్ ఐఎమ్ రెడీ. బట్ పాలిటిక్స్ ఇస్ టోటలీ అ డిఫరెంట్ బాల్ గేమ్. నేను వాట్ ఐ సీ ఈజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ అబౌట్ దెమ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అంతే. నోబడీ ఈజ్ బాదర్డ్ అబౌట్ అవర్ కంట్రీ. అంటే నేను ఎందుకన్నానంటే మీలాంటి వ్యక్తులు వస్తే బహుశా అంటే ఒక సేవాభావం అనే దృక్పథం చేస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా పాలిటిక్స్ ఈజ్ నో మోర్ అ సర్వీస్ సెక్టర్, ఇట్ హ్యాస్ బికమ్ అ కంప్లీట్ కమర్షియల్ యాక్టివిటీ. సో మీలాంటి వాళ్ళు వస్తే ఒక చేంజ్ రావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందనే ఆ భావంతో అన్నాను నేను. సో నేను కాదు, ఇంకొక చిన్న విషయం చెప్తాను. 2010లో కృష్ణదేవరాయ గారిది 500th ఇయర్ కారనేషన్ చేశారు. అప్పుడు చాలా బాగా చేశారు. కర్ణాటక, ఆంధ్ర గవర్నమెంట్ అన్ని చోట్ల. నాకు ఫస్ట్ ఇన్విటేషన్ ఆ దైవ బలం, దైవ దీని గురించి చూడండి. నాకు ఫస్ట్ ఇన్విటేషన్ వచ్చింది తిరుపతి నుంచి. సో అక్కడి నుంచి పిలిచారు. దే టుక్ మీ డైరెక్ట్లీ అండ్ ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ దర్శన్ అక్కడ తిరుపతిలో. సో అదైన తర్వాత చాలా చోట్ల వెళ్ళాను నేను. అలాగే పెనుగొండలో మన ఆంధ్ర గవర్నమెంట్, అప్పుడు రోషయ్య గారు, ఐ థింక్ హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్. ఇన్ పెనుగొండ వీ హ్యాడ్ ద ఫంక్షన్. లాట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ ఆల్ కేమ్ అండ్ మెట్ మీ. అప్పుడు వన్ ఆఫ్ ద పర్సన్ టోల్డ్ మీ వెన్ దే వర్ డిస్కసింగ్ దట్ వీ హ్యావ్ టు ఆనర్ ఇలా కృష్ణదేవరాయ ఫ్యామిలీ మెంబర్స్ని. సో సంబడి, వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ చెప్పారు, వై షుడ్ వి ఆనర్ దెమ్, నౌ వీఆర్ ద కింగ్స్, సో యూ షుడ్ ఆనర్ అవర్ సెల్స్ అని సంబడి క్యాజువల్లీ మెన్షన్ దట్ టు మీ. బట్ ఇప్పుడు కూడా అంటానండి, నేను ఈ ఫ్యామిలీలో పుట్టాను అంతే. నేను ఐ హ్యావ్ నాట్ డన్ పర్సనలీ, ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. ఇట్ ఈస్ వాట్ ఎవర్ మై ఫోర్ ఫాదర్స్ 500 years బ్యాక్ వాట్ దే హ్యావ్ డన్, ఆ పుణ్యం నాకు ఇప్పుడు కూడా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఇట్. సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రిజర్వ్ దాట్ అండ్ టు గివ్ అ ప్రాపర్ డైరెక్షన్ టు ద ఫ్యూచర్ జనరేషన్. ఓకే. సో మీరు ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ ఉంది. అప్పట్లో ఏమనేది అంటే రాజరిక పాలన అటువంటిది మనం చూసేవాళ్ళం. అంటే రాజులు అంటే మోనార్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళ శాసనాలు కూడా అట్లాగే ఉండేది. ప్రజల సమస్యల కంటే ఎక్కువ కూడా వాళ్ళు ఒక సెల్ఫ్ సెంట్రీగానే పనిచేశారనేటువంటిది కొంతమంది రాజుల ఎక్సెప్షన్. శ్రీకృష్ణదేవరాయ గారు అంటే కూడా తను ప్రజల కోసం చేశాడు. తర్వాత ఆయనకి కళా పోస్ట్ అంటే ఎక్కువ ఉండేది, లిటరేచర్లో బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అష్టదిగ్గజాలని, శ్రీకృష్ణదేవరాయ గురించి మాట్లాడుకుంటే అష్టదిగ్గజాలని ప్రముఖంగా వినబడుతుంది. అంటే అప్పుడు ఏమన్నారంటే డెమోక్రసీ లేదు, ప్రజాస్వామ్యం రావాలనే పోరాటాలు, ఇదంతా ఇవాల్వింగ్ ప్రాసెస్ లోపల డెమోక్రసీ వచ్చింది, ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం ఒక 50 years 55 years ప్లస్ డెమోక్రసీలో మనం ఉన్నాం. మీకు ఏమైనా చేంజ్ అనిపిస్తూ ఉందా? నాకు అనిపిస్తుంది ఆ కాలంలో ద కింగ్స్ దే యూస్ టు ట్రీట్ ద పీపుల్ యాజ్ దేర్ చిల్డ్రన్. ఇప్పుడు వీ డోంట్ సీ దట్. ఇప్పుడు విజయనగర్ టైంలో చాలామంది ఏమంటారు, అప్పుడు రత్న వైడ్యూర్యం అంతా రోడ్ మీదనే అక్కడే అమ్ముతూ ఉంటాయి. సాయంత్రం అవుతే ఒక బట్ట కప్పి వెళ్తూ ఉంటాయి. సో దట్ వాజ్ ద వే పీపుల్ యూస్. అంటే అప్పుడు శాంతి భద్రతలు అంతగా ఉన్నాయి. It is not just the king. Of course, the king led a very dharmic life. The people also, how the king was, the same way a prajalu kuda, they used to lead a very యథా రాజా తథా ప్రజ అంటారు కదా. Absolutely, yatha raja tatha praja. So ఇప్పుడు you don't see that. సో బాధిస్తుందండి ఇప్పుడు అవుతుందండి. మనము మన ధర్మం, మన సంస్కృతి ఎంత బాగుంది అంటే ఉన్నింది. నౌ ఇట్స్ ఆల్ డైల్యూటెడ్, వీ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ వీఆర్ మచ్ బెటర్ దెన్ ది అదర్. ఇది వీ నాట్ ఓన్లీ థింక్ అబౌట్ అవర్ సెల్స్, వీ థింక్ అబౌట్ ద హోల్ వరల్డ్, వీ థింక్ అబౌట్ ఆల్ ద యానిమల్స్, క్రీచర్స్, ఎవ్రీబడి. మనము సర్వేజన సుఖినో భవంతు అని, దట్ ఈస్ వాట్ వీ థింక్. అంటే మీరు చాలా దేశాలు తిరిగి ఉంటారు. అంటే ఇప్పుడు మీరు అమెరికాలో చూసుకుంటే కూడా అంటే అక్కడున్న పొలిటికల్ సిస్టమ్, ఇక్కడున్న పొలిటికల్ సిస్టమ్ చాలా తేడా ఉంది. అంటే అక్కడ పొలిటీషియన్స్ అంటే మచ్ లైక్ గవర్నమెంట్ సర్వెంట్స్ లాగానే హంగు ఆర్బాటం ఉండదు, కరప్షన్ అటువంటిది ఎక్కువ ఉండదు, ఇంత డీప్ హైరార్కీ ప్రాసెస్ ఉండదు. ఎలా చూస్తారు అంటే అమెరికన్ పొలిటికల్ సిస్టమ్కి, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్కి పర్టికులర్గా మనం ఆ స్టేజ్లోకి వెళ్తాం, ఆ దశలోకి వెళ్తాం అనిపిస్తుందా? అబౌట్ పాలిటిక్స్ అండ్ ఆల్ నాకు అంత ఐ డోంట్ వాంట్ టు కమెంట్. బట్
మీకు ఎందుకంటున్నానంటే ఒక ప్రముఖ సెలబ్రిటీ చెప్పారండి, అంటే ఇట్లాగంటే నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని తను ఒక సెమినార్ అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ అంటే తను చెప్పాడు, బాగా కనెక్ట్ అయింది చాలా మందికి కూడా, అంటే ఆ సెమినార్ని లైవ్గా చూసిన వాళ్ళకి. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. వాట్ యు ఈట్, వాట్ యు డ్రింక్, వాట్ యు వేర్, అదంతా కూడా నిర్ణయించేది పొలిటీషియన్స్, నిర్ణయించేది పాలిటిక్సే అని చెప్పారు. అది మీకు మీకు ఇంటర్లింక్ చేయడానికి చెప్పే ప్రయత్నం చేశాను. యా సార్, గో హెడ్. యా, ఇది చెప్తా ఉన్నారు మీరు. యా, పాలిటిక్స్ గురించి అంటే మీకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని చెప్తా ఉన్నారు. పాలిటిక్స్ అమెరికాది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే సివిలైజ్డ్ సొసైటీ అంటారా, ఎక్కువగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, అది కూడా ఒక అంశం దోహదం చేసిందంటారా అమెరికా అంత అడ్వాన్స్గా అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి? అమెరికా గురించి అడిగితే దే హ్యావ్ లాట్ ఆఫ్, యాజ్ అ సొసైటీ దే ఆర్ వెరీ గుడ్. వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, the roads only, the rules and regulations what they follow, everything is good, but as an individual I don't see anta emantaru family, there is no family bonding at all there. Each person lives for himself, whereas manadi our main advantage is our family bonding. So and manaku emaindi, we think everything that is coming from the west is correct, and we are just blindly following them, which is totally wrong. Any field, like last week in Bangalore lo I was attending one seminar on ahara, man Indian food, Ayurvedic, dan gurinchi enta bagundandi. Our forefathers, even just your grandmother, maybe the way she used to cook particular season, she used to cook some. She was not educated in the sense there was no degree, but she was much more smart, much more intelligent than what we are. Manamu koncham English నేర్చుకున్నాము, ఇంగ్లీష్ లో మాట్లాడతాం తప్ప we need to learn a lot. మన సంస్కృతి గురించి అంటే వెరీ మచ్ లైక్ న్యూట్రిషనిస్ట్ వాట్ హీ సజెస్ట్, హీ ఆర్ షీ సజెస్ట్, అది తను వాళ్ళకి అంత ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా ఎప్పుడు ఏ సీజన్లో ఏం తినాలి, హ్యావ్ టు కీప్ హెల్తీ అనేటువంటిది ఉంది. అందుకే బహుశా అప్పుడు if we eat properly we will not fall sick at all. ఎప్పుడు ఏం తినాలా అని ఆయుర్వేదాలో చాలా బాగుంది, అదంతా మనం మర్చిపోయాం. ఇప్పుడు యోగా ఇస్ బికమింగ్ ఫేమస్ బికాస్ ఇప్పుడు వెస్ట్ లో దే హావ్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. దాని తర్వాతనే మన ఇండియాలో ఎక్కువ ఇంకా పబ్లిసిటీ అయింది, పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ అరౌండ్. అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు, అంటే మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలా, మన సంస్కృతి, మన కళల్ని, కళాఖండాల్ని ప్రిజర్వ్ చేయడం అటువంటిది అది మన నుంచి ఇనిషియేటివ్ స్టార్ట్ అవ్వాలా, బయట కూడా చాలా చేస్తారనేది అబ్సల్యూట్లీ. ఎందుకంటే యోగా కూడా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ గా ఉండే until unless the western world took notice of it. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.